హాయ్ ఎవ్రీవన్. మీలో ఎంతమంది ఎండు చేపలు, ఎండు రొయ్యలకి ఫ్యాన్స్ ఉన్నారు? నాకైతే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కేవలం ఇష్టమైన వాళ్ళు మాత్రమే దీని నుంచి వచ్చే స్మెల్‌ని కూడా చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ దీన్ని వండుకోవడానికి ట్రై చేస్తారు. చాలామందేంటంటే ఇక్కడి నుంచి వచ్చే స్మెల్‌కే ఇష్టపడక దీన్నయితే గనక స్కిప్ చేసేస్తా ఉంటారనమాట. టేస్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ ఎండు చేపలు గానీ, ఎండు రొయ్యలు గానీ టేస్ట్‌ని ఆస్వాదించుకుంటా తింటా ఉంటారు. ఎప్పుడైనా బెండకాయ పులుసులో కానీ, గుడ్ల పులుసులో కానీ ఏది ములక్కాడ టమాటోలో కానీ 2 ఎండు చేపలు గానీ, 2 ఎండు రొయ్యలు కానీ అలా పడేసుకొని కూర వండుకుంటే దాని కూర టేస్ట్ అనేది డబుల్ ఎన్హాన్స్ అవుతది. ఇది కేవలం ఇష్టమైన వాళ్ళకి మాత్రమే ఎన్హాన్స్ అవుతది. ఇష్టం లేని వాళ్ళకి అబ్బీ అన్నట్టయితే గనక ఉంటదనమాట. మనకి ఎప్పుడైనా వైజాగ్ ఎళ్ళినప్పుడు మీరు ఫిష్ మార్కెట్ దగ్గరికెళ్తే మీకిక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ పావు 100 ఉంటే అక్కడ కేజీ అయితే గనక రూ. 100కి దొరుకుతదనమాట. ఖచ్చితంగా అక్కడికెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడే వాళ్ళైతే గనక తెచ్చుకోవడానికి ట్రై చేయండి.